పాత విండో ట్యాబ్స్ ని క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ డాష్ బోర్డ్ లో వెబ్సైట్ మీద క్లిక్ చేయండి, వర్డ్ప్రెస్ మీద క్లిక్ చేయండి, ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ మీద ప్రెస్ చేయండి. సైట్ టైటిల్ వచ్చేసి లైఫ్ లైన్ అంబులెన్సెస్. ఓకే, ఈమెయిల్ ఐడి ప్రస్తుతం నా ఈమెయిల్ ఐడి ఉంచుతున్నాను. అడ్మిన్ వచ్చేసి అడ్మిన్. పాస్వర్డ్ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. మళ్ళీ ఇన్స్టాల్. ఒకసారి ఇక్కడ పేజ్ రిఫ్రెష్ చేసి చూద్దాం. అవ్వలేదు, సో బహుశా వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అవుతుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఒకసారి మళ్ళీ ఇన్స్టాల్ మీద ప్రెస్ చేయండి. మళ్ళీ అడ్మిన్, నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి, ఇన్స్టాల్. ఓకే, పాస్వర్డ్ అనేది ఆల్రెడీ ఉంది డేటా లీక్ లో, సో దాన్ని సరిగ్గా ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తుంది. ఇట్లాంటి టైంలో మనం పాస్వర్డ్ ని సరిగ్గా క్రియేట్ చేయాలి. సో ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ మీద మళ్ళీ ప్రెస్ చేయండి. ఇప్పుడు వెబ్సైట్ వచ్చేసి లైఫ్ లైన్ అంబులెన్సెస్. ఈమెయిల్ ఐడి సేమ్ అడ్మిన్. పాస్వర్డ్ వచ్చేసి స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉన్నది. నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి, ఇన్స్టాల్. అంటే పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ గా పెడితే వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అవుతుంది. ఎస్, ఇప్పుడు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అయింది గైస్. ఇది మన డిఫాల్ట్ థీమ్. నెక్స్ట్ ట్యుటోరియల్లో మనం వెబ్సైట్ మీద వర్క్ చేద్దాం. ఓకే.